మెగా బ్రదర్ నాగబాబు గత కొన్ని రోజులుగా నందమూరి బాలకృష్ణపై చేస్తున్న వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. ఇంతకాలం తర్వాత బాలకృష్ణ విమర్శలపై స్పందించారేంటి? దీని వెనుక రాజకీయ కారణం ఉందా అని కొందరు మీడియా మిత్రులు తనను అడిగారని నాగబాబు తెలిపారు. ఈ వీడియోను వెనుక ఎలాంటి రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టం చేశారు. మిగతా నేతలు వ్యక్తులకు రాజకీయాల ఉద్దేశాలు ఉండొచ్చని, తమకి ఈ సంస్కారం కల్చర్ ఉన్నాయి కాబట్టి ప్రతి అడ్డమైన దానికి రియాక్ట్ కాలేదని వ్యాఖ్యానించాడు. కాగా నందమూరి బాలకృష్ణ కమెంట్లకు కౌంటర్గా నాగబాబు ఆడియో వీడియోను విడుదల చేశారు. విమర్శలు భరించి ఒళ్ళు మండిపై ఇప్పుడు స్పందిస్తున్నామని నాగబాబు తెలిపారు. అలాగే 2012లో నందమూరి బాలకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్లో మా నాన్న కాలిగోటికి కూడా చిరంజీవి సరిపోడని అన్నారని, దీనిపై నాగబాబు ఫైర్ అవడమే కాకుండా నోరు అదుపులో పెట్టుకోవాలంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. దీనిపై ఆయన 2012 జనవరిలో నేను ఊరెళ్తున్నాను, ఆ సమయంలో నాకు మెసేజ్లు తప్ప ఫోన్ అందని పరిస్థితి. అప్పుడు బాలకృష్ణ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. అది చాలా డ్యామేజింగ్ స్టేట్మెంట్ అని, కానీ ఎవరూ రియాక్ట్ అవ్వలేదు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ యూట్యూబ్లో కూడా లభ్యం కాలేదు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఒకవైపు బాలకృష్ణ గారు అన్నమాట, మరోవైపు చిరంజీవి గారు ఇచ్చిన సమాధానం రెండు ఉన్నాయి. కావాలంటే వెతుక్కోండి, ఇప్పటికి కూడా దానికి చిరంజీవి గారు ఆన్సర్ ఇచ్చిన క్లిప్పింగ్స్ దొరుకుతుంది. అది విన్న మాకు చాలా ఆవేదన కలిగాయి. నేను రియాక్ట్ అవుదాం అనుకునే లోపే మా అన్నయ్య గారు ఏం చేశారంటే, ఈ బాలకృష్ణ చిన్నపిల్లవాడు, అతనికి ఏం మాట్లాడుతున్నాడో తెలియదంటూ పెద్దరికంగా సమాధానం ఇచ్చి ఊరుకున్నారు. ఆయన పెద్దరికం వల్ల మేమేం మాట్లాడలేక ఆవేశాన్ని చంపుకుని కూర్చున్నాం. లేదంటే నేను ఆ రోజు రియాక్ట్ అయ్యేవాడిని. ఆయన అన్నమాట ఎంత తప్పు. మీ నాన్నగారు మీకు గొప్ప, ఏ కొడుకైనా తండ్రి గొప్పే. రిక్షా తొక్కే వ్యక్తి అయినా సరే అతని కొడుక్కి రిక్షా తొక్కే తండ్రి గొప్పే. మీ నాన్నగారు గొప్పతనాన్ని కీర్తించుకోవడంలో తప్పులేదు, కానీ మా నాన్న కాలిగోటికి చిరంజీవి సరిపోడు అన్నాడు కదా. అదే మాట నేను తిరిగి చిరంజీవి కాలికోటికి బాలకృష్ణ సరిపోడంటే మీకు ఎలా ఉంటుంది? మీ ఫ్యాన్స్కి ఎలా ఉంటుంది? మీ ఇంట్లో వాళ్ళకి, మీ పార్టీ వాళ్ళకి ఎలా ఉంటుంది? అంత ఈజీ అయిపోయారా చిరంజీవి మీకు? ఎన్టీఆర్ కాలిగోటికి కూడా సరిపోరంట ఏంటి? ఎంత అహంకారం మీకు? మాకు చేత కాదు అనటం, నెక్స్ట్ మినిటే అనగలం, కానీ ఈ రోజు వరకు అనలేదు మేము. మా తల్లిదండ్రులు ఇచ్చిన సంస్కారం అలా ఉంది. సార్, మర్యాదగా చెప్తున్నా, మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. 100 విమర్శలు చేయండి, మాకు అభ్యంతరం లేదు, కానీ ఇలాంటి లూజ్ టంగ్ మాట్లాడొద్దు. ఇక్కడ ఎవరికి భయపడే వ్యక్తులు లేరు. మా అన్నయ్యని, మా తమ్ముడిని అంటే మాత్రం తప్పకుండా రియాక్ట్ అవుతాం. అది మీరెవరివ్వండి, వేరే ఎవరైనా అవనివ్వండి అని. If you like the video, please like us and subscribe Tollywood Nagar.